ఆయన ఒక్కటి చేసినటువంటి దాంతో ఏమవుతుందంటే రామరాజ్యం అనే దాంతో వచ్చిండు. ఈయన జై శ్రీరామ్ అంటున్నాడు. జై శ్రీరామ్ అనేది రాడికల్ అనే దగ్గర తీసుకొచ్చారు. నార్మల్ గా ఒక నార్మల్ గా ఇప్పటికీ ఒక ఫ్లైట్ లో గానీ, ఒక ఎయిర్పోర్ట్ లో గానీ, లేదా ఒక రైల్వే స్టేషన్ లో గానీ ఎవరైనా వచ్చి అల్లాహు అక్బర్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే, గట్టిగా ఎవరైనా ప్రే చేస్తే మనం భయపడతాం. ఎందుకంటే భయపడే స్థితికి వచ్చినాం. అటువంటి సందర్భాలు చాలా చోట్ల జరిగినాయి. ఎందుకంటే మానవ బాంబులుగా ఫస్ట్ వాళ్ళు ప్రేయర్ చేసి పేల్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఈ రోజు ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే జై శ్రీరామ్ను రాడికల్ గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి జై శ్రీరామ్ అనే పదంతో ఎక్కడ ఏం జరగలేదు. కానీ రామరాజ్యం అనే వీరు ఏదైతే స్థాపించేదో పెట్టుకున్నారో పెట్టుకొని ఇక్కడికి రావడం ద్వారా మొత్తం అన్నిటికీ అన్వయించి అదే అక్కడ మాట్లాడినాడు అక్కడ ఎవడు మాట్లాడలేదు. సోకాళ్ళు ఇప్పుడు ఈ జనాలు ఎవరైతున్నారో ఈ గంజాయిలు ఇవెవ్వరు కూడా ఆ రోజు మాట్లాడరు. ఆ చర్య అవసరం లేదు. చర్యకు ప్రతిచర్య జరిగితే ఆ ప్రతిచర్య కూడా వీళ్ళకి అవసరం లేదు. ఒకే దృక్కోణంలో చూస్తారు. పోనీ ఈ రోజు రంగరాజన్ గారి ద్వారా జరిగినటువంటి ఇష్యూను ఏం ఇష్యూ జరిగింది, ఇక్కడ ఏంటి ప్రాబ్లం అనే విషయం కూడా మాట్లాడలేదు. అక్కడ మాట్లాడేది ఒకటే, ఏంటంటే మతోన్మాదులు తయారైపోతా ఉన్నారు. అది కూడా ఎవరు హిందూ మతోన్మాదులే తయారవుతున్నారు. ఒక్క ఇన్సిడెంట్ జిహాదీ ఇన్సిడెంట్లు ఎన్ని అవుతున్నాయి ప్రపంచంలో, వాటన్నిటిని ఎక్కడికి పెట్టాలి? సరే, ఇది మెంటలీ స్టెప్ బై స్టెప్ ఎలా దారితీసింది అంటే, త్యాగరాజు పాటలే ప్రేరేపితుడని ఆయన పాపం త్యాగరాజు లోకంలోకి వెళ్ళిపోయాడు. సైకలాజికలీ అక్కడే ఉంటాడని ఆయన. నేను త్యాగరాజు బంటున్నాయా అని చెప్పుకుని త్యాగరాజు బంటున్నా అని చెప్పి నేను ఇంట్రో 2-3 వీడియోలు చూశాను. వారు అది చాలా బాగా పాడుతున్నాడు. పాటలు పాడడం బాగుంది, ఆయన చెప్పే విధానం బాగుంది. చాలా మంది ఇన్స్పైర్ అయ్యాయి కదా దాంట్లో జాయిన్ అయ్యారు. అది ఇంతమంది జాయిన్ అవ్వడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ జాయిన్ అవ్వడంలో దాదాపు కమ్యూనిటీ అని చెప్పేసి రామరాజ్యం కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. దానిలో ఏ జిల్లాకు ఆ జిల్లా గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఎవడో సంబంధం లేదు, ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేసేసారు. హిందుత్వం గురించి పలానా కొంత పాజిటివ్ గా వీళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అట్లా ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత మొన్న ఒక ఆడియో క్లిప్ నాకు దొరికింది ఆ గ్రూప్ లో. ఏంటి అంటే ఒక ఆయన అసలు మేము దరిద్రులం అయ్యా, మేము ఆయన మాటలు నమ్మి దీంట్లోకి వచ్చినాం, కానీ రామరాజ్యంలో ఉన్న మా గ్రూపులో ఉన్నందుకే నాకు చాలా నాకే సిగ్గేస్తా ఉన్నది. అసలు వీళ్ళు చేసినటువంటి పని ఇంత దుర్మార్గము అది ఇది అని చెప్పేసి నేను అసలు స్వామివారి పైన అటువంటి దాడి జరిగింది. నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను ఈ పాపం నేను ఆయనతో ఉన్నందుకే, అట్లీస్ట్ ఆ గ్రూప్ లో ఉన్నందుకే నేను ఈ పాపాన్ని తీర్చుకోలేను అని చెప్పి చాలా బాధపడుకుంటూ బయటకు పోతా ఉన్నారు చాలా మంది. అందరూ సిగ్గుపడే పని చేసిపోయాడు అక్కడ. అంత దారుణమైన కొట్టి నీకు డిఫరెన్సెస్ ఉంది మాట్లాడాలి ఎట్లంటే, ఫస్ట్ నువ్వు వెళ్ళి మాట్లాడటము ఓకే అన్న, సనాతన ధర్మం కూడా సపోర్ట్ చేస్తుంది. దాన్ని గొడవ దాకా తీసుకెళ్ళినా కూడా ఓకే. మళ్ళీ క్లారిఫికేషన్, వీడియో తీసి అప్లోడ్ చేసేది ఏంటి అంటే నీ అజెండానే మారిపోతుంది కదా. అక్కడ వీడియో తీసి నువ్వు ఆ జనాలకు అప్లోడ్ చేస్తున్నావు అంటే నీ మైండ్ వేరేలాగా కరప్ట్ అయిపోయి ఉంది. డిఫర్మేషన్ ఉంది దాంట్లో, వ్యవస్థను కొలాప్స్ చేయాలని ఉంది. అంటే కంప్లీట్ సనాతన ధర్మానికి అగేన్స్ట్గా ఉంది. సింపుల్ క్లారిటీలా ఒక స్నిపెట్ లాగా జనాలకి ఇచ్చేది ఏంటంటే, అందరూ రకరకాలుగా సిఎస్ రంగరాజన్ గారు ముస్లిం అదేదో గోవు దానం చేశాడు అనే వాళ్ళందరికీ కూడా ఒకటే పాయింట్, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తుంది ఎవరు, దానికి అగేన్స్ట్గా వెళ్తుంది ఎవరు, క్లియర్గా గమనించండి. రంగరాజన్ స్వామి చిన్నప్పటి నుంచి కూడా అర్చక వ్యవస్థలో సనాతన ధర్మమే ఆయన రక్తం. అక్కడ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్లు సపోర్ట్ చేసింది, అది కూడా సనాతన ధర్మంలో శాంతి నెలకొల్పడానికి చేసినవి ఉంటాయి. ఈయన ఏం చేశాడు? కంప్లీట్ అగేన్స్ట్ కదా ఇది. జై శ్రీరామ్ రామరాజ్యం పేరు పెట్టుకుని వచ్చి అచ్చకునే సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసేవాడిని కొడితే అది ఎట్లా ధర్మం అవుతుంది? అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, గతంలో కూడా ఈ వ్యక్తి చాలా మంది దగ్గరికి వెళ్ళి బెదిరించాడు అనేది మనకు వినిపిస్తా ఉంది. నన్నే కొలాప్స్ చేయడానికి ట్రై చేశాడు అన్న.